స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. ఫోటో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇలాంటి ఇల్లు అయితే నేను కొనుక్కున్నాను అనమాట యూకేలో. యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు నేను ఈ ఇల్లు ఎలా కొనుక్కున్నాను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. ఓకే, సభకు ప్రణామాలు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అబ్బా మంచిగా ఎండ కొడుతుంది ఈరోజు, బయట వెళ్ళాల్సిందే. హే గాయస్, సో ఈ పాటికి మీకు అర్థమైంటుంది ఇవాళ చాలా ఎండ కొడుతుంది అనమాట. మంచిగా ఉంది వెదరు, అందుకే బయట వెళ్తున్నాం మేము. సో ఫైనలీ మా ఆయనకి ఇవాళ లీవ్ వచ్చింది, బయట వెళ్ళడానికి టైం కుదిరింది. మా వాడు చూసారు కదా మొహం ఎలా పెట్టుకున్నాడో. వాడికి కాసేపు కార్లో ఆ సీట్లో కూర్చోవాలంటే ముడ్డి నిలవదు అనమాట. దిగేయాలి, బయట వెళ్ళాలి, ఆడుకోవాలని చూస్తున్నాడు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అదనమాట ఇది టైమింగ్స్. అండ్ లోపలికి వెళ్ళడానికి మనమైతే పే చేయాలి. 7 pounds అయితే అయిందనమాట మనకి. సో ఇది వర్తా కాదనేది లాస్ట్లో చెప్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి మేమైతే మ్యాప్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. దీని పేరు వచ్చి స్కల్ప్చర్ పార్క్, యార్క్షైర్ స్కల్ప్చర్ పార్క్, వైఎస్పీ అనమాట. దీన్ని చూస్తే నాకు వైసీపీనే గుర్తొస్తుంది, వైఎస్బి అనే కంటే కూడా. మా వాడికి ఎక్కడ బండ్లు కనిపించకూడదు, డింగని వెళ్ళిపోతాడు అక్కడికి, ఆ బండ్ల దగ్గరికి. చూస్తున్నారు కదా, నా పాటికి నేను ఇక్కడ మ్యాప్ చూస్తుంటే వాడి పాటికి వాడేమో అక్కడ వెళ్ళి బండ్లో కూర్చుంటున్నాడు అనమాట. అసలు ఈ బాయ్స్ అయితే ఈ ఎక్స్కవేటర్లు, జేసీబీలు, బండ్లు ఏం కనిపించకూడదు, వెళ్ళి వెంటనే వాటిని నడపాలంటాడు మా వాడు. నాకు ఈ మ్యాప్ చూస్తుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకంటే చాలా పెద్దది ఉందన్నమాట. ఎన్ని ఎకర్స్ ఉందో కూడా తెలియట్లేదు. మధ్యలో లేక్ అయితే ఉందన్నమాట, లేక్ చుట్టూ పార్క్. ఇటు చూసాడు కదా, వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు హ్యాపీగా. ఇలాంటి బండ్లు చూస్తే మా వాడికి అసలు ఏమవుతుందో ఏంటో. వీటిని ఆపడానికే టైం సరిపోతుంది మాకు బయట వచ్చినప్పుడంతా, బయట చూడడం కంటే కూడా. చాలా కంట్రీలో ఉన్నావు బేట. అలా లోపలికి వెళ్ళిపోతున్నాము ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు, ఏముందో చూడడానికి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే మాకైతే కొన్ని పెయింటింగ్స్ అయితే కనిపించాయి, చాలా బాగా అనిపించాయి. సో మన ఇండియాలో కంటే కొంచెం పర్లేదు అనిపించింది. అంటే మన ఇండియాలో బాగుంటాయి, ఇక్కడ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఇది ఒక పార్క్, ఇక్కడ పక్షులు, జంతువులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఆర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే అర్థం కాదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీరు చూసి మీకు ఏమన్నా అర్థమైతే నాకు చెప్పండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అలాగే ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. ఇవంతా హ్యాండ్ మేడ్ అంట, చాలా బాగా అనిపించాయి. మా ఆయన్ని కొనిమ్మంటే కొనివ్వను పో అన్నాడు, ఎందుకంటే అవి పెట్టుకునేది లేదు, ఏడ్చేయలేదు. కొనిపెట్టి అక్కడ డబ్బాలో పెడతావు, నీకు కొనిచ్చిన వేస్ట్ అని చెప్పి అన్నాడు. సో అది కూడా నిజమే కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇది రియలైజేషన్. దాని మీద పేరా? అదో సో ఎంటర్ ది డ్రాగన్. మేమైతే లోపల కింద ఒక గ్యాలరీ ఉందంట, అందులో ఏవో మ్యూజియంలో పెట్టేటివన్నీ పెట్టారని చెప్పారు, కళాఖండాలని చెప్పి. ఇక్కడ పైన చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది, కొన్ని స్టోన్తో, స్క్రాప్తో ఏవేవో చేసి ఇక్కడ స్కల్ప్చర్స్ అయితే పెట్టారు. సో పార్క్ పేరు స్కల్ప్చర్ పార్క్ కాబట్టి మనం ఇక్కడ లోపలికి వెళ్ళి ఏం స్కల్ప్చర్స్ ఉన్నాయో చూద్దాము. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. సో ఏంటో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇక్కడ చూస్తే ఇవి ఉన్నాయన్నమాట. నాకు వీటికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు, వీటిని ఏం పేర్లు పిలుస్తారో ఇక్కడైతే చాటభారతం ఉంది, అది చదవడం మనకు అంత ఓపిక లేదు కాబట్టి మీరే డిసైడ్ అవ్వండి వీటిని ఏమని పిలవాలో. ఇక్కడ కొన్ని కుట్టు మిషన్లు పెట్టారు, కుట్టు మిషన్లతోటి సౌండ్ వచ్చేది నేను స్టార్టింగ్లోనే పెట్టాను కదా, సో వినండి అది మీరు కూడా ఒకసారి.
ఫస్ట్ వీటిని చూసి డెకరేషన్ ఐటమ్స్ అయితే అనుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో కొంచెం ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా షోకేస్లో. సో అలాంటివన్నీ అనుకున్నాను అనమాట. తర్వాత చూస్తే అర్థమైంది ఇవన్నీ స్కల్ప్చర్స్. ఈ స్కల్ప్చర్స్ని వీళ్ళు ఏ స్టోన్తోనో చేశారనమాట. మనకైతే తెలియదు. ఇక్కడ స్టోరీ చూడలేదు, నేను చదవాలి, దాన్ని చదివితే కానీ అర్థం కాదు. అదనమాట సంగతి. మా ఆయనకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి, నాకు కూడా నచ్చాయి అనమాట. ఇవేమైనా అమ్మితే కొనుక్కెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ అమ్మని అన్నారు ఎందుకంటే ఇది మ్యూజియం అంట, ఈ మ్యూజియంలో ఇలాంటివి అప్పట్లో చేసేవాళ్ళంట. సో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అయితే ఉంచారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మా అన్వేత్ అయితే అసలు లోపల ఒక్క నిమిషం కూడా ఉండను అంటున్నాడు, వాడి వల్ల త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది గోట్ బాగా పెట్టారు కదా. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు అసలు కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది, ఎక్కడ చూడలేదనమాట. క్యాట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదంతా మెటల్, కొన్ని స్టోన్ యూస్ చేసి అయితే పెట్టారు. సో ఎంటర్ ది డ్రాగన్, ఇదేదో నేను భయపెట్టే లొకేషన్ లాగా అనుకున్నాను, కానీ అది కాదనమాట. ఇది ఒక మూవీ థియేటర్. అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పాతకాలంలో ఎలాంటి మూవీస్ అయితే వేశారో అవైతే చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. నిజంగా లోపలికి రాగానే ఒక ఫీల్ అయితే వచ్చిందనమాట, చాలా బాగా అనిపించింది. అప్పట్లో మనకి ఇట్లా వేసేవాళ్ళు కదా, మన దగ్గర కూడా ఉంటాయి, కానీ మన దగ్గర ఎప్పుడు చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది ఇదంతా చూస్తూ ఉంటే. అప్పుడు వాళ్ళు జరిగిన వార్స్ లేకపోతే ఇంకేమన్నా ఉంటే అవన్నీ రెజల్యూషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. అక్కడ బెంచెస్ ఉన్నాయి కదా, అక్కడ మనం కూర్చొని కాసేపు అయితే చూడొచ్చు. నేను కూడా కొంచెంసేపు చూద్దాం అసలు ఏంటిది అని అనుకున్నాను, కానీ మా వాడు ఏడుస్తూ ఉండేటప్పటికి ఇంకా బయట వచ్చేసాను నేను. చాలా బాగుంది ఈ షో అయితే. సో ఇక్కడ నుంచి బయటకు రాగానే ఇంకొంచెం అంటే ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట, 10 minutes ఉంది. అందుకని తొందరగా వెళ్తున్నాను నేను లోపలికి, తొందరగా చూద్దామని. ఇప్పటికే కొన్ని అయితే క్లోజ్ అయిపోయి. ఈ లేంటో 4:30 తర్వాత అసలు ఎక్కడ ఏ షాప్ లో ఉండవు, ఎక్కడ ఏ మ్యూజియంలు ఏమీ ఉండవు అనమాట. ఎందుకంటే తొందరగా చీకటి పడుతుంది, ఇంకా చలి కూడా ఎక్కువ ఉంటుందని మేబీ అయిండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే సీటింగ్ ఏరియా. ఇక్కడ కొన్ని కుర్చీలు వేసి కూర్చోబెట్టారనమాట. మనం ఇక్కడ షో జరిగితే ఇక్కడ కూడా చూడొచ్చు, కానీ అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పి మేము కూడా ఇక్కడ నుంచి బయట వచ్చేసాం తొందరగా. ఇది చూస్తున్నారు కదా, ర్యాబిట్, ఇది కొన్ని రాళ్లతో అయితే అక్కడ కట్టారు, దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఈ పార్క్ లో చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మనం ఎతికేటప్పటికి 2 రోజులు పట్టేటట్లుంది. సో కొన్ని అయితే కవర్ చేశాను, ఆ కొన్ని అయితే మీకు చూపిస్తాను. దీన్ని నిజంగా చూస్తుంటే ఏదో ఒకటి పడిపోయి ఏదో పగిలిపోయినట్టుంది కదా, కానీ అది డిజైన్ అంటే ఏం చేయలేదు అనమాట. రాక్ చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా పడుకోవాలి అవుతుంది. ముక్కులు అయితే ఏలుబెట్టి చూసాను నేను, గ్యాప్ ఉంది. సో కల్చర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరకు అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడ మధ్యలో ఒక పాండ్ లాగా అనిపించింది అనమాట. ఇందులో బాతులు కూడా ఉన్నాయి. మా వాడు ఏంటో ఆ వాటర్ లో దిగుతాను అంటున్నాడు. ఇది అంతగా లోతు లేదు కానీ చాలా డర్టీగా ఉంది, అంటే చుట్టూ ఉన్న చెట్లు ఆకులు అవన్నీ పడున్నాయి అనమాట. క్లీన్ అయితే చేయలేదు. సో అందుకని చెప్పి దాని లోపలికి దింపాలన్నా కానీ చలి పెడుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్. అందుకని త్వరగా ఇక్కడ తీసుకొచ్చేసాను. చెట్లు అయితే ఎంతంత పెద్ద ఉన్నాయో కదా, అసలు చాలా పెద్దగా ఉన్నాయి ఈ చెట్లు. వీటిని ఏమని పిలుస్తారో కూడా పేర్లు కూడా తెలియదు ఈ చెట్లు నాకైతే. ఆకులు లేకపోవడం వల్ల కొంచెం భయంకరంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కాఫీ షాప్ లాంటిది ఉంది అనమాట, అది క్లోజ్డ్. మనం ఇంకా నైట్ టైం కూడా ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట, నైట్ స్టే ఉంది. కానీ ఇప్పుడు అలా ఉందో లేదో తెలియదు అనమాట. దానివల్ల ఇక్కడైతే వుడ్ హౌస్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇలాంటివి పల్లెటూరులో ఉంటే ఎంత బాగుంటుందో కదా, అంటే మన పొలంలో ఇలాంటివి వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. చాలా నచ్చింది నాకు ఈ వుడ్ హౌస్. మా వాడైతే నన్ను లాగుతున్నాడు ఆడ పైన కూర్చోబెట్టని చెప్పి. వచ్చినప్పటి నుంచి ఈ పార్క్ అంతా తిరుగుతున్నాం కానీ ఎక్కడ కాసేపు కూడా కూర్చోలేదనమాట. అందుకని ఇదేదో బండ కొంచెం వెరైటీగా అనిపిస్తే ఇక్కడ వచ్చి కూర్చోబెడుతున్నాను మా వాడిని. ఇంకా ఇటుపక్క ఒక బోర్డు అయితే ఉంది, ఇలాంటి నల్ల బల్లులు ఏదో ఉన్నాయంటే ఇక్కడ. నాకైతే ఎక్కడ కనిపించలేదు. నాకైతే ఈ కాకులు గూళ్ళు కనిపించాయి అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ కాకులు ఉన్నాయి. సో నేను ముందు చెప్పినట్లు మా ఊర్లో కూడా చాలా కాకులు మిస్ అయిపోయాయి, అంటే కనిపించట్లేదు ఈ మధ్య, అంతరించిపోతున్నాయేమో. కానీ ఇక్కడైతే చాలా బోల్డ్ కాకులు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కాక గుళ్ళు. సో ఈ పార్క్ లో మనం కవర్ చేయాల్సినట్లయితే ఇవన్నమాట. ఇందులో మనం కొన్నే కవర్ చేసాము, ఇంకా అయితే పూర్తిగా కవర్ చేయలేదు. ఇందులో ఏమేమి చూసామో ఇప్పుడు దాకా వీడియోలో ఏమైనా కనిపిస్తే నాకు కమెంట్ అయితే చేయండి. ఇది చూస్తున్నారు కదా, మొత్తము అంటే బ్రోకన్ పీసెస్ ఉంటాయి కదా, ఈ మార్బల్స్ అలాంటివి ఏవో ఉంటాయి కదా, వాటితో చేసిందనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ఒక బిల్డింగ్ అయితే ఉంది. బాతులు అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే పక్కన లేక్ చూపించాను కదా మీకు, పెద్ద లేక్ ఉందని. ఆ లేక్ లో ఉండేటివి అనమాట బాతు పిల్లలు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా ఎలా ఉందో. ఇంత అందమైన అమ్మాయి బొమ్మ చూస్తుంటే ఇది అందమైన బొమ్మ, బోడి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా
ఈ పార్క్ మొత్తం మీదకి నాకు నచ్చిన ఒకే ఒక్క ప్లేసు ఈ బిల్డింగ్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే నేను మాటల్లో అయితే చెప్పలేను. లోపలికెళ్తే ఇంకా బాగుండేది. ఇదంతా నిజమైన చెట్లు. నిజమైన రోజా చెట్టు అనమాట ఇది. ఎన్ని రోసెస్ ఉన్నాయో చూసారా అసలు? కానీ క్లోజ్డ్ ఇది. సో, ఈ ముందైతే ఒక పెద్ద బ్యాగ్ అయితే చూసాను. ఇది మెటల్‌తో చేసింది. ఎంత పెద్ద బ్యాగ్ ఉందో దీనికైతే లాక్ కూడా వేసున్నారనమాట. నాకైతే ఆ లాక్ ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే ఏముందో చూడాలనిపించింది. మా వోడు టపీ టపీమని చెప్పి దాన్ని కొడుతున్నాడు. ఎందుకంటే మెటల్ కాబట్టి చాలా బాగా సౌండ్ వస్తూ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మొత్తం పచ్చగా ఇట్లా బాతులన్నీ ఉన్నాయి. ఎందుకంటే లేక్ దగ్గరకొచ్చాం మనము. ఈ బాతులన్నీ ఇక్కడే ఉంటున్నాయి. పెద్ద పెద్ద స్వాన్స్, బాతులు అన్నీ చాలా ఎక్కువున్నాయన్నమాట ఇక్కడ. ఈ బ్రిడ్జ్ దాటి ముందుకెళ్తే ముందు చూపించిన ఆ పెద్ద లేక్ అయితే వస్తుంది. చాలా పెద్దది. ఆ లేక్ చుట్టూ పార్క్ ఉందన్నమాట. ఈ స్కల్ప్చర్స్ అనేటివి అక్కడక్కడ ఒకటుందన్నమాట. తిరిగి చూడడానికి 2 రోజులు పట్టేటట్టుంది. అమ్మో! అస్సలు నడవలేకపోతున్నాం. చాలా పెద్దది చూపిస్తున్నాను చూడండి. ఇది లేక్. అటువైపు, ఇటువైపు స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్దది. నడుస్తుంటే ఇంకొంచెం ఆయాసం రావట్లేదు గానీ, ఎక్కడ కూర్చోకుండా అలా తిరగాలంటే టైం సరిపోవట్లేదు మాకు. ఎందుకంటే సన్‌లైట్ కాసేపే ఉంటుంది, వెళ్ళిపోతుంది. తర్వాత చీకటి పడిపోతుంది. ఇంకా చలి కూడా పెడుతుంది. అదనమాట సంగతి. ఇది లేక్ అనమాట. ఎంత బావుంది కదా! చాలా ప్రశాంతంగా ఉంది. ఇవాళ నిజంగా వెదర్ అయితే అద్భుతంగా అనిపించింది నాకు. మాటల్లో చెప్పలేను. సో, బాతులు, స్వాన్స్ అయితే వస్తున్నాయి. అక్కడ ఉండేటివన్నీ తెల్ల తెల్లగా ఉండేటివన్నీ స్వాన్స్ అనమాట. సో, ఈ లేక్ దాటి కూడా ఇంకా నేను చూపించిన స్కల్ప్చర్స్‌లో 2, 3 చూసాం గదా! ఇంకా కొన్ని అలా ఉన్నాయన్నమాట. మా వోడైతే నీళ్ళలో దిగుతా ఓ ఉంటున్నాడు. మై గాడ్ అసలే అండి. చలి, అసలే బురద ఇంకేమన్నా ఉందా? అమ్మ బాబోయ్! ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు రాదు, ఆడికి రాదు స్విమ్మింగు. అసలు అది బురద నీళ్ళైతే ఇంకంతే ఇంకా. పైకి గూడా రాలేము. అక్కడ చూస్తున్నారు గదా! అది లాస్ట్ దాని తర్వాత స్కల్ప్చరు. అది సంగతి. కొన్నే చూసాము. కొన్ని తర్వాత కవర్ చేద్దామని చెప్పి ఇంకా అలా బయటకి వెనక్కి వచ్చేస్తున్నాము. ఎందుకంటే కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఇదిగో ఇందులో ఎన్ని కనిపించాయో మీరే ఈ వీడియోలో ఎన్ని చూసారో కింద కమెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.